అందరికీ మరి నా తండ్రి ఈ రోజు వాక్యము యోహాను సువార్త 14:18 చదువుకుందాం. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆత్మ కుమ్మరింపు దినాలలో ఉన్నాం కనుక ఈ రెండవ దినబందు పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. చాలా మంది అనుకోవచ్చేమో, నేను అనాథను కాదండి, నాకు అందరూ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారేమో. ఎంతమంది ఉన్నా కొన్ని పరిస్థితుల్లో ఒంటరితనం మనం అనుభవిస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ కష్టమో బాధ మనమే అనుభవించాలి, కానీ ఇతరులు అనుభవించరు కదా. అలాంటి సమయంలో మన అంతరంగంలో ఒక ఒంటరితనం అనేది వేధిస్తూ ఉంటది. ఈ బాధ, ఈ కష్టము ఎవరైనా తీసేస్తే బాగుండును అని చింతిస్తూ ఉంటారు కదా. అలాంటి వారికి ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టును అని అంటా ఉన్నారు. అంటే మనతోనే ఉంటాను అని ప్రభు సెలవిస్తా ఉన్నారని. కనుక మరి తన వాక్యము ద్వారా అనుక్షణము కూడా మన అంతరంగములో ఆదరణ కలిగే చేయవారు ఎవరేంటండి? పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ప్రతి దినము కూడా ఆత్మ సహవాసం మనం కలిగి పరిశుద్ధాత్మని ద్వారా ఏం పొందుకోవాలంటండి? ఆదరణ పొందుకోవాలి. అట్టి ఆదరణ ఈ వాక్యం వినిచున్న వారికి అందరికీ కలుగును గాక. ఆమేన్.